విమాన ప్రయాణాన్ని నరకప్రాయం చేసింది ఇండిగో. 1-2 కాదు 6 రోజులుగా ప్రయాణికులను ముప్పతిప్పలు పెడుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఓ ప్రైవేట్ సంస్థ భారత విమానయాన రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఆదిలోనే ఉక్కుపాదం మోపాల్సిన పౌర విమానయాన శాఖ ఆలస్యం చేయడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గంటలో గమ్యానికి చేరుకోవాల్సిన ప్రయాణికులు కూడా గంటల తరబడి ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తున్నారు. ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా సమాచారం ఉండదు. అడిగితే సిబ్బంది నుంచి సమాధానం రాదు. ప్రయాణికులు గట్టిగా మాట్లాడితే సిబ్బంది బెక్కమొహం వేసుకుని చూడటం తప్ప చేసేదేం లేదు. ఇది 6 రోజులుగా దేశంలో ఎయిర్పోర్ట్స్లో పరిస్థితి. ఇవాల్టి కూడా ఇంకా పూర్తిగా పరిస్థితి అదుపులోకి రాలేదంటే ఇండిగో దేశ విమానయాన రంగాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కూడా దేశంలోని పలు ఎయిర్పోర్ట్స్లో ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. ముంబై నుంచి కోల్కతా, నాగ్పూర్, భోపాల్ వెళ్లే 3 విమానాలు నిలిచిపోయాయి. మరోవైపు శ్రీనగర్ నుంచి అమృత్సర్కి వెళ్లాల్సిన 2 విమానాలు, తిరుచిలో 5 అరైవల్స్, 6 డొమెస్టిక్ డిపార్చర్ విమానాలను కూడా ఇండిగో రద్దు చేసింది. అటు తిరువనంతపురం, ఢిల్లీ ఎయిర్పోర్ట్స్ నుంచి కూడా పలు సర్వీసెస్ రద్దు చేసింది ఇండిగో. బెంగళూరులో 76 అరైవల్స్, 74 డిపార్చర్స్ కలిపి 150 విమానాలు నిలిచిపోయాయి. ఇక హైదరాబాద్లో ఏకంగా 100కు పైగా విమానాలు ఆగిపోయాయి. ఇవాళ దాదాపు 1500 విమాన సర్వీసులు నడపనున్నట్టుగా ఇండిగో అంచనా వేసింది. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ రంగంలోకి దిగి సంక్షోభ నివారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు డీజీసీఏ కూడా విమానాల సంక్షోభ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. సిఓఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ సిఇఓ పీటర్ ఎల్బెర్గ్స్ తన విధి నిర్వహణలో విఫలమైనట్టుగా పేర్కొంది. సంస్థ ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. పైలట్స్ ఫెటీగ్ మేనేజ్మెంట్కు సంబంధించిన నిబంధనలను పాటించడంలో ఇండిగో విఫలమైందని స్పష్టం చేసింది. ప్రయాణికులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. విమాన టికెట్స్ ధరల అమాంతం పెరగడంతో దేశీయ విమాన ఛార్జెస్పై పరిమితి విధించింది. ప్రయాణించే దూరాన్ని బట్టి టికెట్ ధర గరిష్టంగా 7,500 నుంచి 18,000 మధ్య ఉండేలా నిబంధనలు విధించింది. సంక్షోభాన్ని నివారించేందుకు ప్రయత్నాలు చేస్తామని ఇండిగో చెబుతున్నా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సంక్షోభానికి కారణమైన ఇండిగోతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.